ఏం చేసిందిరా క్రైస్తవ్యం? తాగుబోతులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, వేశ్యలు మారారు, ప్రభల మీద డ్యాన్సులు వేసుకొని విచ్చలవిడిగా కనపడేటువంటి ఆడపిల్లలు మారి కష్టపడి బ్రతుకుతున్నారు. నరహంతకులు మారారు. ఈరోజు సమాజం కాస్తో కూస్తో నెమ్మదిగా ప్రశాంతంగా సుభిక్షంగా ఉంది అంటే యేసుక్రీస్తు సువార్త వినబట్టి వీళ్ళ జీవితాలు మార్చబట్టి దేవుడు సమాజం నెమ్మదిగా ఉంది. కాస్తో కూస్తో భేదాభికి సాయం దొరుకుతుందంటే దేవుని బిడ్డలు, వైద్యం దొరుకుతుందంటే దేవుని బిడ్డలు, చదువు దొరుకుతుందంటే దేవుని బిడ్డలు. మీలో ఉండి రకరకాల పాపాలు బ్రతికిన వాళ్ళు చేతులు ఎత్తండి. నాయన ప్రభువుని ఎరక్క ముందు ఎట్లా పడితే అట్లా బ్రతికానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆడపిల్లలు కూడా, అన్నా నేను నా జీవితానికి హద్దులు లేకుండా జీవించాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతాను, నా బ్రతుకు అలాంటిది. ఇంకా 2 రోజుల్లో దేవుడు నన్ను దర్శిస్తాడనగా కూడా మందాగా నేను ఫుల్గా. చేతులు ఎత్తండి. అన్న నా జీవితానికి దేవుడు మార్చాడు, లేకపోతే నేను చాలా తేడా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తా. కదిలించండి. అట్లా వీళ్ళందరూ సమాజంలో మార్పు చెందని వ్యక్తులుగా ఉంటే సమాజం ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎన్ని కేసులు అయ్యాయి ఊహించండి. ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయి, ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడే, ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయి. ఎంతమంది పసిబిడ్డలు అనాథలు అయ్యేవాళ్ళు, ఎంతమంది యవనస్తురాండ్రైన ఆడపిల్లలు విధవరాండ్రు అయ్యేవాళ్ళు. ఇవన్నీ ఆపిందిరా క్రైస్తవ్యం. ఇవన్నీ ఆపింది యేసుక్రీస్తు సువార్త. యేసయ్య ప్రేమ ఒక్కొక్కడిని దర్శించింది. ఎవడ్రా బలవంతం పెట్టేది, ఎవడ్రా ప్రలోభ పెట్టేది? ఆ ప్రలోభాలు బలవంతాలు మీరు